హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఎందుకంటే ఈరోజు చూపించే వీడియో చాలా హ్యాపీగా చూపిస్తున్నాను. అదేంటంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోద్ది. మనం ఎప్పుడన్నా ఎవరికన్నా ఒక ముద్ద అన్నం పెట్టామంటే దానిలో ఉన్న తృప్తే వేరండి. మాకు చూడండి, మా ప్లూటో ఫ్రెండ్స్ ఉన్నారు, గేట్ బయటే వెయిట్ చేస్తూ ఉంటారు. చూడండి, నలుగురు ఉన్నారు ఇక్కడ. 5 ఉండాలి, ఒకళ్ళు రాలేదు ఈరోజు. చూడండి, ఇంకా 4 ఎలా ఎమ్మట పడుతున్నారు, గేట్ తీయంగానే ఎలా ఎమ్మట పడుతున్నారు చూడండి. మా ఇంట్లోకి మా ప్లూటో వచ్చినాక మాకు ఇవన్నీ అలవాటు అయిపోయినాయి. అయ్యో మా ప్లూటోకి ఎంత బాగా చూసుకుంటున్నాము, మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా చూసుకుంటున్నాము. అలా అంత బాగా లగ్జరీగా ఉంటుంది అది. కానీ బయట కుక్కలు చూడండి పాపం, అసలు వాటికి ఫుడ్ దొరక్క డస్ట్బిన్ల దగ్గరికి అక్కడికి వెళ్ళి అక్కడ తింటూ ఉంటాయి. ఇప్పుడు డస్ట్బిన్లు కూడా రావట్లేదు కదా, బండ్లు వస్తున్నాయి కదా ఇంటి ముందు, పాపం వాటికి ఆ ఫుడ్ కూడా దొరకట్లేదు. మీరు కూడా రోడ్డు మీద ఏదైనా ఉంటే మీ వీలైనంత వరకు చూడండి, ఇంటి ముందు ఉంటే ఏదో కొంచెం అన్నంలో కొద్దిగా పెరుగు కలిపేసినా సరిపోతుంది. బయట అనుకోండి, నేనైతే వాకింగ్కి వెళ్తా కూడా ఎప్పుడు బిస్కెట్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్తూ ఉంటాను. చూసారా, ఇగో ఇది ఈ బ్రౌన్ కలర్ది, ఇది రౌడీ. అది గబగబా తినేసి దానికి వేసింది వెంటనే వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ పక్కన ఇంకోటి బ్లాక్ ఉంది చూడండి, అది బ్లాక్, ఇది పప్పి. ఇంకో బ్రౌన్ ఉంది కదా, ఇది పప్పి. ఆ బ్లాక్ది బ్లాకీ అని పిలుస్తాం. అంటే ఈ పేర్లన్నీ మేమే పెట్టుకున్నాం అనమాట. ఇంకోటి పక్కన ఇంకోటి ఉంది, అది పిరికిది. అంటే మన అన్నం వేయటానికి వెళ్తున్నా కూడా పారిపోతూ ఉంటుంది. అది చివరి ఉంది చూడండి, అది బ్లాక్ వైట్ మిక్స్ది అదనమాట. ఇది ఒక్కసారిగా నేనేసి వెళ్ళిపోతే కొట్టుకుంటాయి. అది చూడండి, ఒక్కసారిగా అన్నిటికీ వేయకూడదు. వేస్తే ఏమంటే గబగబ తినేసి మళ్ళీ మిగతా తినేటప్పుడు వచ్చి కొట్టుకుంటూ ఉంటాయి. అందుకని వాటిల్లో కూడా అంత చక్కగా యూనిటీగా ఇలా ఉండాలని నేను ఒక్కొక్క ముద్ద వేసుకుంటూ వస్తాను. ముందు అన్నిటికీ ఒక్కొక్క ముద్ద వేస్తాను అనమాట. అది తినేలోపు మళ్ళీ రెండో రౌండ్ మళ్ళీ వస్తాను. అలా వేస్తున్నప్పుడు ఏంటంటే సైలెంట్గా తింటూ ఉంటాయి, వేస్తూ ఉంటాను. ఇప్పుడు మనుషులకి వడ్డించినట్లుగానే అలాగే అనమాట. ఇలా వేస్తూ ఉంటే ఇప్పుడు సైలెంట్గా ఎవరి పాటికి వాళ్ళు బిజీగా తింటూ ఉంటారు. చూడండి, ఎప్పుడన్నా ఒక్కరోజు ఇలా పెడతా ఉంటే అవి మనల్ని మర్చిపోవండి. రోజు వచ్చి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒకరోజు రాకపోతే వేసేదాకా అక్కడే ఉంటాయి. నేను ఒక్కోసారి మర్చిపోయి తర్వాత బయటికి వెళ్ళంగానే వాటిని చూసి అప్పుడు గుర్తొస్తాయి, అయ్యో మర్చిపోయానే అనుకొని. నిజంగా అందుకని వాటి కోసం రోజు స్పెషల్గా మాతో పాటు ఇంకొక గిన్నెలో అన్నం వండేస్తాను అనమాట. వండేసి రోజు వాటికి పెడతా ఉంటాను. ప్రతిరోజు మిస్ అవ్వకుండా వస్తూ ఉంటాయి. చూసారా, బ్లాకీ, అలాగే రౌడీ. చూడండి, రౌడీ ఇదైతే ఫాస్ట్గా తినేసి అందరి దగ్గరికి వెళ్ళి లాక్కోవాలని చూస్తుంది. నేను సపరేట్గా పెట్టేసి అందరికీ ఇలా వేస్తూ ఉంటాను. చూసారా, అందరూ మీకు వీలైతే మీ బయట ఉన్న కుక్కర్లకి ఎప్పుడన్నా ఒక ముద్ద ఇలా వేస్తూ ఉండండి. పాపం వాటికి కూడా ఇంకెక్కడి నుంచి వస్తుంది కదా. నేను బయట బేషన్లో కొంచెం నీళ్ళు కూడా పెట్టి ఉంచుతాను అనమాట. ఇలాగే తాగేసి వెళ్ళిపోతుంటాయి మధ్యలో కూడా వచ్చి. అలాగే నేను వాకింగ్కి వెళ్తుంటే ఇక్కడ చూడండి వాకింగ్కి వెళ్తున్నాను అనమాట. ఈవినింగ్ వాకింగ్కి వెళ్తుంటే ఇలా వచ్చి ఎమ్మటపడి అసలు మీదకి ఎక్కేస్తుంది. చూడండి మీదకి ఎక్కి ఇవ్వమని అడుగుతూ ఉంటుంది. చూసారా, నేను అందుకే బ్యాగ్లో ఎప్పుడు బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకోదు. ఇంకోటి వచ్చింది చూసారా, ఒకటే కాదండి, ఇక పక్కన ఇంకోటి పెద్దది వచ్చింది చూడండి. ఇలాగా వెళ్తూ ఉంటే ఇక్కడ కూడా 4 ఉన్నాయండి. నాకైతే 4 బ్రౌన్ కలరే. చూడండి, పిలుస్తూ ఉన్నాను, అది ఇంకో దాన్ని పిలవటం కోసం వెళ్తాను. చూడండి, అది ఇక్కడ ఇంకోటి ఉంది చూసారా, అది ఇంకోటి వచ్చింది, 3వది. ఈరోజు 4వది రాలేదు, మొత్తం 4 ఉంటారనమాట. చూసారా, అందరికీ ఇలా బిస్కెట్లు సపరేట్గా వేసుకుంటా. నాకు ఇక్కడ వాకింగ్కి వెళ్తా మధ్యలో ఇది ఒక పని అండి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అడుగుతూ ఉంటాయి. ఒకసారి మాత్రం వేస్తాను, వెళ్ళేటప్పుడు పక్కనే షాప్ ఉంది అక్కడ తీసుకొని వేసేదాన్ని ఫస్ట్లో. ఇప్పుడు ఇంట్లోనే నిల్వ ఉంచుకుంటాను. వెళ్ళేటప్పుడల్లా ఒక బ్యాగ్లో ఒకటి వేసుకొని వెళ్తూ ఉంటాను. చూడండి, వెళ్తుంటే అంతా అయిపోయి వెళ్తున్నా కూడా మళ్ళీ ఎమ్మట పడుతూ ఉంటాయి, ఇంకా కావాలని. చూడండి, అంటే ఇక్కడికి ఫుడ్ అన్నం అది మోసుకొని వెళ్ళలేం కదా, వాకింగ్కి వెళ్తున్నాను కదా, అలా తీసుకెళ్ళడానికి కుదరదని చెప్పి బిస్కెట్లు వేస్తూ ఉంటాను. ఇలాగా ప్రతిరోజు ఇలా ఎమ్మటపడి అడుగుతూ ఉంటాయి. మొత్తం అయిపోయిన తర్వాత కూడా తృప్తి ఉండదు, నా వెనకే వస్తూ ఉంటాయి అన్నమాట. కొద్ది దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో బిస్కెట్ నోటికి అందిస్తే తీసుకొని చక్కగా వెళ్ళిపోతాయి. చూడండి, అగో నోటికి ఒకటి అందించాలి. ఇలా అందించిన తర్వాత ఇంకప్పుడే తృప్తిగా వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు ముందు ఎన్ని వేసినా అంతే. నేను వాకింగ్కి వెళ్తుంటే నా వెనక వస్తూ ఉంటాయి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా వస్తాయి. ఇంక సర్లే నెక్స్ట్ డే రేపేస్తానులే అని చెప్పి వెళ్తాను. చూడండి, ఇది మా ప్లూటో లాగా చూడండి ఎలా ఉందో. చూడటానికి వచ్చి మీదకి ఎక్కేసిద్ది, అసలు వచ్చి అడుగుతూ ఉంటుంది. చూసారా, ఇలాగేనండి కొంచెం
మనం ఏదైనా బయట ఉన్న వాటికి మన చేతనైనంతలో కొంచెం ఏదైనా చేస్తే అవి కూడా ఎంతో తృప్తిగా ఉంటాయి కదా. మనం ఇంట్లో పెంచుకునే వాటికి అంత బాగా పెంచుకున్న బయట పాపం ఫుడ్ లేకుండా ఎన్నో బాధపడుతూ ఉంటాయి. ఎలా ఉందండి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.